హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ షాన్విక కిచెన్. ఈరోజు మన షాన్విక కిచెన్లో నేను తెలంగాణ స్టైల్లో కందిపప్పు అలాగే తెలంగాణ స్టైల్లోనే పచ్చి పులుసు అయితే చేయబోతున్నాను. మేమైతే చారు అంటాం. సో చింతపండు చారు అయితే చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనికోసం ముందుగా పప్పునైతే శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అండ్ నేను ముందుగానే స్టవ్ పైన వాటర్ అయితే పెట్టాను. ఇది మంచిగా ఎసరు వచ్చిన తర్వాత ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని అయితే వేసేయండి. ఇక్కడ నేనైతే కందిపప్పు తీసుకున్నాను, పెద్ద పప్పు అని కూడా అంటారు కొందరు. ఇలా పప్పు ఎగురుతున్నప్పుడు పప్పు పైన నురగ వస్తూ ఉంటుంది, దాన్ని తీసి పక్కకైతే వేసుకోండి. పప్పు పొంగకుండా ఉండడానికి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో అలా అయితే ఫాలో అవ్వండి. అండ్ పప్పు మంచిగా ఉడికిన తర్వాత ఇక్కడ చూడండి, నేను పసుపు అయితే వేస్తున్నాను. పప్పు ఉడికేటప్పుడు అస్సలు కలపద్దండి, ఎందుకంటే పప్పు సరిగ్గా ఉడకదు. అంటే ఊరికే గంట పెడితే పప్పు ఉడకదని ఒక నమ్మకం. అండ్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కారం కోసం అయితే పచ్చిమిర్చి అయితే కడుక్కున్నాను. అండ్ కడుక్కొని దీన్ని అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. నేను కొంచెం కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకుంటున్నాను. అండ్ గ్రైండ్ చేసుకొని ఇందులో పప్పులో అయితే యాడ్ చేశాను, పచ్చిమిర్చిని యాడ్ చేసి మంచిగా కలుపుతున్నాను. అండ్ దీని తర్వాత ఇక్కడ నా దగ్గర కరివేపాకు కొంచెమే ఉంది, మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నా వేసుకోండి. కరివేపాకు అయితే యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా గట్టిగా అయ్యింది. కొంచెం లూజ్గా చేసుకుంటేనే పప్పు అనేది బాగుంటుంది. నేను కొంచెం జారుడుగా ఉంచుకోవాలనుకుంటున్నాను, అందుకోసం నా కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేను వాటర్ అయితే వేసేసి కలుపుకుంటున్నాను. చూడొచ్చు మీరు, ఇక్కడ గంటె జారులాగా చేశాను. అండ్ ఇక్కడ నేను మిక్సీలో మిర్చి పట్టేటప్పుడు ఉప్పు అయితే వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను. సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మంచిగా ఎగురుతున్న టైంలో ఇందులో నేను కొంచెం ఉల్లాకు కూడా వేసుకొని మంచిగా ఉడకనిచ్చాను. అండ్ తర్వాత ఇందులోకి నేను తాలింపు కూడా పెడుతున్నాను. తాలింపు కోసం స్టవ్ పైన గంజు పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇందులోనే నేను కొంచెం ఉల్లాకైతే వేస్తున్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఉల్లాకైతే యాడ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇందాక కొంచెం వేసాను కదా, ఇక్కడ కూడా కొంచెం 2 ఆకులు అయితే ఉంటే వేసేసాను. అండ్ దాని తర్వాత నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. అండ్ ఇక్కడ నేనైతే పసుపు వేయట్లేదు, ఎందుకంటే ఇందాక పప్పు ఉడికేటప్పుడు పప్పులో వేసాను కదా, అందుకోసం డైరెక్ట్గా పప్పునైతే తాలింపు గంజులో అయితే పోసేసాను. అండ్ పప్పు చూడొచ్చు, నేను గంట జారుడు అని చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగానే పెట్టేశాను. ఓకే, ఇక్కడ నాకు పప్పు అయితే రెడీ అయ్యింది. ఇందులో నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీరాకు అయితే వేసేస్తున్నాను. లాస్ట్గా కొత్తిమీరాకు వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ నేను చారు కోసం ముందుగా గిన్నెలోకి అయితే చింతపండుని తీసుకుని దాన్ని కడిగి దాన్ని పిసుకుతూ రసం అయితే తీసుకున్నాను. రసం తీసుకొని దానిలో ఉన్న తుక్కంతా తీసేయడానికి వడగట్టుకున్నాను కూడా, అంటే చేత్తోనే ఇట్లా ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత దీనిలో కారం కోసం నేను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత రోట్లోకి పచ్చిమిర్చి, ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకొని దాన్ని ఈ చింతపండు చారులో అయితే వేసేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని దాన్ని చారులో వేసాను. అండ్ తర్వాత ఇంట్లో కొత్తిమీరాకు ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కదా ఇందాక పప్పు కోసం, సో అది కూడా యాడ్ చేసేసాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు తాలింపు అయితే యాడ్ చేయాలి కదా, సో తాలింపుతోనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది మన చారులో. సో స్టవ్ పైన గంజి పెట్టుకొని అందులో నూనె వేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు, ఉల్లాకులు వీటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మంచిగా వేగిన తర్వాత ఇందులో ఇక్కడ నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ కూడా మంచిగా వేగిన తర్వాత నేను ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ చారు చాలా బాగుంటుంది, మా పాపకైతే చాలా ఇష్టం. సో నా స్టైల్లో ఈ చారు అనేది మా పాప చాలా ఇష్టంగా తింటుంది. చారు చేసిన రోజు కొంచెం అన్నం ఎక్కువగానే తీసుకుంటుంది మా పాప. అండ్ ఇక్కడ నేను చారును కూడా ఆ తాలింపు గంజులో అయితే పోసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ చారు అయితే రెడీ అయ్యింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
అండ్ నా స్టైల్లో అండ్ తెలంగాణ స్టైల్లో నేను చేసిన కందిపప్పు అలాగే పక్కా తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి అయితే నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాన్విక కిచెన్ అండి. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు వీడియోస్ చేయాలి అన్న ఒక మోటివేషన్ అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. మీరు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలన్నా తెలంగాణ స్టైల్వి నాకు కామెంట్స్లో కూడా చెప్పండి.